కల్వకుంట్ల కవిత గారి ద్వారా ఆమె కుటుంబానికి ఆవేదన తగ్గేటట్లు కనిపించట్లేదు. ఆమె కారణంగా కేసీఆర్ కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైందని చెప్పి ఇంతకుముందే మనకు తెలుసు. 5 నెలల పాటు ఢిల్లీ తీహార్ జైల్లో ఆమె ఉండటం, ఒక కూతురు అలా జైల్లో ఉండటం అన్నది తండ్రికి తల్లికి ఎంతటి ఆవేదన కలిగిస్తుందో తల్లిదండ్రులైన వాళ్ళందరికీ తెలుస్తుంది. అట్లాగే కుటుంబ సభ్యులు, అన్న, బావ వీళ్ళందరూ ఢిల్లీకి రావడం, ఆమెని బెయిల్ తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఆమె క్షేమంగా జైలు నుంచి బయటకు వచ్చారు, బెయిల్ పైన బయటకు వచ్చారు. న్యాయ ప్రక్రియ అది కొనసాగుతూ ఉంటుంది, దానిపైన అది చేసుకుంటూ ఉంటుంది. కవిత గారి దోషం ఉందా లేదా, ఏం జరిగిందన్నది ఇప్పుడు అప్రస్తుతం, అవి న్యాయస్థానాలు తేలుస్తాయి. కానీ కేసీఆర్ కుటుంబం తీవ్రమైన ఆవేదనకు గురైందన్న విషయం మాత్రం నిజం. ఆమె భర్త, పిల్లలు, అట్లాగే తల్లి, తండ్రి, అన్న, బావ వీళ్ళందరూ కూడా ఆవేదనకు గురైన మాట వాస్తవం. ఇప్పుడు అదే కొనసాగుతూ ఉన్నది. ఆమె స్వతంత్రంగా, రాజకీయంగా, అధికారికంగా తనకు ఒక అస్తిత్వం కావాలని కోరుకుంటున్నారు. ఆమె ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయినారు, ఎంపీ అయినారు, కానీ మంత్రి కాలేకపోయారు. తన అన్న మంత్రి అయినాడు. తనకు మంత్రి కావాలని, ముఖ్యమంత్రి కావాలని ఆమెకు మనసులో ఆలోచన ఉన్నట్లుగా, అధికారం మీద ఆమెకు కోరిక ఉన్నట్లుగా ఇటీవల ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాలు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నాయి. ఈ కారణంగా ఆమె తన సొంత పార్టీ, తండ్రి స్థాపించినటువంటి పార్టీలో ఇమడలేక ఆమె సొంత గొంతును వినిపించారని చెప్పి తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా చివరికి కాంగ్రెస్లో చేరటానికి కూడా సిద్ధపడినట్లుగా, వాళ్ళు అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే కూడా ఇది కూడా తన తండ్రి స్థాపించినటువంటి పార్టీకి నష్టం కలిగిస్తుంది, అలాగే తన తండ్రి కుటుంబానికి కూడా ఆవేదన కలిగిస్తుంది అన్న దాంట్లో నిజం. అయితే కవిత గారు, ఆమె తన కోసం తాను ఆలోచించే యాస్పిరేషన్లో న్యాయం ఉంటుంది. ఆమె పక్షాన ఆమెకు తనకు ఇది కావాలనుకునే హక్కు ఆమెకు ఉంటుంది, దాన్ని సాధించుకునే హక్కు కూడా ఆమెకు ఉంటుంది. కానీ తప్పట్టాల్సినటువంటి అవసరం లేదు.